సార్ ముఖ్యంగా డీలిమిటేషన్ మీద అంటే నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి ఒక నేషనల్ ఛానల్‌లో మీ డిబేట్ చూశాను నేను. చాలా చక్కగా వివరించారు. చాలా అర్థమయ్యే రీతిలో టెక్నికల్ పాయింట్స్ వైస్. అండ్ అదే విషయాన్ని తెలుగు వాళ్ళకి కూడా అంటే మన ఛానల్ తరపున వినిపిద్దామనే ఉద్దేశంతో నేను ఈ మాట అడుగుతున్నాను. సార్ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. చాలా వరకు నియోజకవర్గాలు కుదించబడిపోతాయి. సంఖ్య తగ్గిపోతుంది. ఇందులో ఎంతవరకు నిజం ఉంది? అలాగే ఉత్తరాది యూపీ కావచ్చు, ఎంపీ కావచ్చు, బీహార్ కావచ్చు. ఉత్తరాదిలో సీట్ల సంఖ్య అమాంతం పెరిగిపోతుంది. అండ్ దీంట్లో ఖచ్చితంగా మీరు అన్నది కరెక్టేనండి. ఇప్పుడు హ్మ్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ ఇవన్నీ కలిపి మనకి 132 నియోజకవర్గాలు ఉన్నాయండి దక్షిణాది ఓకే. రాష్ట్రాలు. హ్మ్. హ్మ్. 543లో 132 ఉన్నాయి. మనకి 24% సీట్స్ ఉన్నాయండి. 24%. హ్మ్. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే జనాభా ఆధారంగా ఉత్తరాదిన యూపీ, బీహార్ వంటి జనసాంద్రత ఎక్కువ కలిగిన రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగి దక్షిణాది ప్రాంతంలో ఆ రేషియోలో సీట్లు పెరగట్లేదు. సో ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో 24% నుంచి తగ్గి 21 నుంచి 20% పడిపోయే అవకాశం ఉంది. ఓకే. అంటే ఇప్పటికే మనం ఆంధ్రప్రదేశ్ విభజన ఎలా జరిగింది? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీనేమో దానికి వ్యతిరేకంగా వద్దని చెప్పింది. అవును. కానీ అందరూ కలిసి మిగతా వాళ్ళందరూ కలిసి మన మీద రుద్దారు అది. సో అలాగే దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం విషయం మీద ఎప్పుడైనా సరే మీకేమన్నా మాట్లాడాలనుకున్నప్పుడు ఆ క్లాష్ ఏదైతే వచ్చిందో ఇప్పటికే మనము 15% కూడా లేవు మనం. ఇంకా తగ్గిపోతాం. సో ఆ భయం ఎప్పటికీ ఉంది. అయితే దీనికి నేను ఇచ్చిన వివరణ ఏంటంటే అసలు పునర్విభజన అవసరమా? నియోజకవర్గాల పునర్విభజన అవసరమా? ఒక ఎంపీ డ్యూటీస్ ఏంటో మనం చూద్దాం ఫస్ట్. ఒక ఎంపీ డ్యూటీ ఏంటి? నియోజకవర్గంలో తన ప్రజలకు కలిసి వాళ్ళ కష్టాలేంటి, వాళ్ళ అవసరాలేంటి, వాళ్ళ దానికి సమాధానాలు ఏంటి అనేది పార్లమెంట్ వేదికగా చర్చించటం. దానికోసం ఏం కావాలి? ఆయన ప్రజలను కలవాలి, లేదా ఆయన నియోజకవర్గంలో పర్యటించాలి. అవును. సో 1950 జనాభా తీసుకుంటే అప్పుడున్న జనాభాకి చాలా రెట్లు ఇప్పుడు పెరిగింది. మనం దాదాపు 5 రెట్ల దాకా పెరిగింది. సో 5 రెట్లు జనాభా శాతం పెరిగిన తర్వాత మరి అంతమందిని కలవాలంటే ఒక ఎంపీకి సాధ్యం కాదు, లేదా అంత పర్యటించాలంటే ఒక ఎంపీకి సాధ్యం కాదు అనేది ఒక వాదన వల్ల ఆ బేసిక్ గా దీన్ని రివ్యూ చేస్తూ ఉండాలి అని చెప్పారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 1950లో ప్రభుత్వం ప్రజలకు అందించే సౌకర్యాలు ఏంటి? విద్య కావాలన్నా ప్రభుత్వమే, వైద్యం కావాలన్నా ప్రభుత్వమే, రోడ్లు వేయాలన్నా ప్రభుత్వమే, నిత్యావసర వస్తువులు కావాలన్నా ప్రభుత్వమే, ఉద్యోగాలు కావాలన్నా ప్రభుత్వమే. ఏదైనా సరే ప్రభుత్వం మీద ఆధారపడేవాడు 1950లో. అలాగే ఒక ఎంపీ తన నియోజకవర్గంలో పర్యటించాలంటే అప్పుడున్న రోడ్లు కానీ దాని వల్ల నాకు తెలిసి 10 గంటలు 12 గంటలు ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళాలంటే టైం పట్టేది. ఈ రోజున రోడ్లు చాలా బాగున్నాయి, 2-3 గంటల్లో వెళ్ళిపోవచ్చు. అవును సార్. ఆ రోజుల్లో టెలికమ్యూనికేషన్ వ్యవస్థ లేదు, ప్రతి వ్యక్తి దగ్గర మొబైల్ ఫోన్ లేదు ఎంపీ గారు కానీ ఎంపీ గారు చెప్పడానికి. ఈ రోజున అది ఉంది. ఆ రోజున సమస్యల కోసము ఆన్లైన్ గ్రీవెన్సెస్ కోసం యాప్లు లేవు, ఈ రోజున అవి ఉన్నాయి. సో ఎంపీ చూడాల్సిన అంశాలు ఏంటి? విద్య, వైద్యం, ఇవన్నీ ప్రైవేటైజ్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ రోజున ఎవరు వెళ్ళి ఎంపీ గారి దగ్గరికి వెళ్ళి నాకు హాస్పిటల్ కావాలనో, నాకు ప్రైవేట్ కాలేజ్, నాకు గవర్నమెంట్ కాలేజ్ కావాలనో, నాకు గవర్నమెంట్ స్కూల్ కావాలనో ఎవడు వెళ్ళట్లా. అన్ని ప్రైవేట్ లో వచ్చేసినాయి. హాస్పిటల్స్ కూడా అంతే. నిత్యావసర వస్తువులు అయితే రేషన్ షాపుల్లో మనకి 4-5 సరుకులు తప్ప మిగతా అన్ని ప్రైవేట్ లో కొనుక్కుంటున్నాం. ఆ రోజుల్లో కిరోసిన్, చక్కెర అవన్నీ మనకి రేషన్ షాపులోనే దొరికాయి, బయట ఎక్కడ దొరికాయి. బయట దొరకాలంటే దీనికి దానికి బోడంత వ్యత్యాసం ఉండేది. అలాగే సో ఇక్కడ సేవలన్నీ మీకు ప్రైవేటైజ్ అయిపోయినాయి. సో ఎంపీ దగ్గరికి వెళ్ళి మీకేం కావాలో అడగాలంటే అవసరం ఈ రోజున 1950తో పోలిస్తే ఈ రోజున లేదు, ఆ అవసరాలే లేవు.
అలాగే ఎంపీ గారితో ఏమైనా సరే కంప్లైంట్ చేయాలన్నా ఏమైనా సరే మీకు ఆన్లైన్ గ్రీవెన్సెస్ యాప్స్ వచ్చేసినాయి. మీకు ఆన్లైన్ లో మీరు కంప్లైంట్ చేస్తే అక్కడ ప్రభుత్వ యంత్రాంగం దాన్ని సాల్వ్ చేస్తుంది, దానికి సమాధానం ఇస్తుంది. అలాగే రోడ్లు వేయాలంటే మీరు ఎంపీ గారి దగ్గరికి వెళ్ళక్కర్లా. ఈ రోజున కాంట్రాక్టరే ఈ రోడ్డు వేయాలి, ఈ రోడ్డు వేయాలని వాడి డబ్బుల కోసం, వాడు డబ్బులు లాభాలు సంపాదించడం కోసం వాడే చెప్తున్నాడు, ఈ రోడ్లు వేద్దాం, ఈ రోడ్లు వేద్దాం, ఇంత మిగులుతుంది అని. సో ప్రజలు వెళ్ళి ఎవడు అడగట్లా రోడ్లు వేయాలని. అవును సార్. కాంట్రాక్టర్లే చెప్తున్నారు ఈ రోడ్డు కావాలి, ప్రజలు ఇబ్బంది పడిపోతున్నారని. ప్రజల దగ్గరికి వెళ్ళి సంతకాలు తీసుకుంటారు, అది తీసుకెళ్లి ఎంపీకి ఇస్తారు. ఎంపీ ఏమో ఇక్కడ రోడ్డు వేయాలంటాడు, వాళ్ళ కాంట్రాక్టుల కోసం, వాళ్ళ కోసం. సో ప్రజలకి ఎంపీలతో పని అనేది చాలా తగ్గిపోయింది. అవును సార్, అవును. దీని వలన ఎంపీల మీద పని భారమే లేదు. ఈ రోజున మీరు విభజించాల్సిన అవసరమే లేదు. ఈ రోజున్న టెక్నాలజీ కానీ, మీకు టెలిఫోన్ కమ్యూనికేషన్స్ వల్ల కానీ, లేకపోతే కంప్యూటర్ సిస్టమ్ వల్ల కానీ, ఆండ్రాయిడ్ ఫోన్ల వల్ల కానీ, స్మార్ట్ ఫోన్ల వల్ల కానీ, లేకపోతే ప్రభుత్వం అందించాల్సిన సర్వీసులు అన్ని ప్రైవేట్ పరం అయిపోవడం వల్ల కానీ ఎంపీతో ప్రజల అవసరాలు చాలా మినిమం అయిపోయినాయి. దాదాపు పనే లేదు. కాబట్టి నియోజకవర్గాల విభజన అవసరమే లేదు. ఒకవేళ చేయాల్సి వస్తే ఎలా చేయాలి? ఇప్పుడు 543 ఉన్నాయి, 848 ఎంతో చేస్తా అంటున్నారు. అంటే 345 పెంచుతా అంటున్నారు. అవును. అంటే 1.5615 అనుకుంటా, 1.5615% అంటే శాతం పెంచుతున్నారు. అంటే 1.5615% పెరుగుతున్నాయి. అవును. శాతం కాదు, 56.5% పెరుగుతున్నాయి. ఓకే అండి. సో మీరు ఏం చేస్తారంటే ఏ రాష్ట్రాలకి అంటే జనాభా ఆధారంగా కాకుండా ఈ 345 ని ఆ ఫ్యాక్టర్ తో, అంటే మీరు ఎంత శాతం మొత్తం మీద పెంచుతున్నారో ప్రతి రాష్ట్రానికి అంత శాతం పెంచేయండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది, దేశవ్యాప్తంగా 1.5615% పెరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ లో 25 into 1.5615 మల్టిప్లై చేస్తే ఎన్ని వస్తాయి అన్ని. ఏ రాష్ట్రం అంటే దేశవ్యాప్తంగా ఏ రేషియోలో పెరుగుతున్నాయో ప్రతి రాష్ట్రంలో అదే రేషియోలో పెంచితే ఈ సమతుల్యం అనేది దెబ్బతినకుండా ఉంటుంది. ఓకే అండి, అవును. అప్పుడు మన 24% దేశంలో ఇంతకుముందు 25% ఉంటే రాబోయే రోజుల్లో కూడా 24% ఉంటాం మనం. అప్పుడు మన వాయిస్ పర్సంటేజ్ ఏదైతే ఉందో అదే స్థాయిలో ఉంటుంది. సో ఈ ఫార్ములా ప్రకారం అయితేనే డీలిమిటేషన్ ఒప్పుకోవాలి. లేకపోతే డీలిమిటేషన్ కి ప్రజలు వ్యతిరేకించారు. ఓకే అండి. అంటే పార్టీలకు అతీతంగా అందరూ కలిసి కూర్చుందాం, మాట్లాడుకుందాం. ఖచ్చితంగా ఒక వ్యతిరేకత అయితే, అంటే ఈ డీలిమిటేషన్ వల్ల జరిగేటువంటి ప్రాబ్లమ్స్, వచ్చేటువంటి తలెత్తే ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడదామని కూడా మొత్తం చాలా గట్టిగానే ఉన్నారు. అటు స్టాలిన్ కావచ్చు, మొత్తం అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఒక తీర్మానం చేసి పంపారు, ఒక అడుగు ముందుకేసి ఆయన. మరి అటువంటిది మన వాళ్ళు ఎవరు ఆ చొరవ తీసుకునే ఛాన్స్ కనిపించట్లేదా తెలుగు రాష్ట్రాల్లో? ఏమనిపిస్తోంది మీకు? ఏమండి, ఆంధ్రప్రదేశ్ కి తీరని దగా ద్రోహం చేసిన మోడీ బూట్లు నాకే నాయకులు ఉన్న రాష్ట్రంలో గొంతుతారని నేనైతే అనుకోవట్లా. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ కి తీరని దగా ద్రోహం చేసిన, మోసం చేసిన నయవంచకుడు మోడీ బూట్లు నాకే రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్ లో ఆయనతో పొత్తు పెట్టుకున్నారంటే వాళ్ళు ఈ డీలిమిటేషన్ గురించి ఏం మాట్లాడతారండి? ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కళ్ళ రాసి పోలవరం ఎత్తు తగ్గిస్తుంటే మాట్లాడని నాయకులు డీలిమిటేషన్ గురించి ఏం మాట్లాడతారండి? వాటేబోటు తెలంగాణ సార్, తెలంగాణ నుంచి ఏమైనా కేటీఆర్ గారు వెళ్తున్నారు కదా, నన్ను కేసీఆర్ గారు నన్ను వెళ్ళి రిప్రజెంట్ చేయమన్నారు, నేను వెళ్తున్నా అని చెప్పి కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. అవును. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్తారో, లేకపోతే మరి డిప్యూటీ సీఎం గారు లేకపోతే ఎవరైనా పంపిస్తారో మనకు తెలియదు. కాంగ్రెస్ కూడా వెళ్తుంది దీనికి. సార్. సో ఏపీ నుంచి అయితే వెళ్లే ఛాన్స్ లేదు. ఏపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారేమో, బహుశా ఎవరైనా పంపిస్తారేమో లేకపోతే. ఓకే అండి. సో అంటే మళ్ళీ ఒకవేళ డీలిమిటేషన్ అనేది జరిగినా కూడా అది ఖచ్చితంగా నార్త్ వాళ్ళకే ప్లస్ అవుతుంది. ప్రధానమంత్రి ఎంపికలో కూడా కీలక భూమిక మళ్ళీ వాళ్లే పోషిస్తారంటారు. అంటే మీరు నేను చెప్పిన ఫ్యాక్టర్ కాకుండా జనాభా ప్రాతిపదికన అయితే ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం రేషియో 20% పడిపోతుంది. ఓకే. అప్పుడు వాళ్ళ ఆధిపత్యం మరింత పెరుగుతుంది.
ఓకే అండి. దీనికి ఏం చేస్తే బెటర్ అంటారు ఫైనల్ గా సొల్యూషన్? ఏకైక మార్గం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజున డీలిమిటేషన్ అవసరం లేదు. అంతే. ఎంపీలు పీకేదేమీ లేదు పెద్దగా. హ్మ్. 2050తో పోలిస్తే ఈ రోజున మీరు పెద్దగా చేయాల్సిన పనేమీ లేదు. ప్రజలకు అందించే సేవలన్నీ ప్రైవేట్ పరం అయిపోయాయి. మీరు ప్రజల్ని గ్రీవెన్సెస్ అన్ని ఆన్లైన్ అయిపోయింది. కాబట్టి ఈ రోజున డీలిమిటేషన్ అనేది మరో 30 సంవత్సరాల దాకా అవసరం లేదు అని నిర్ణయం తీసుకుంటే వెళ్ళని కూడా ఏ కొనసాగుతుంది. ఫస్ట్ పరిష్కారం అది. లేదు డీలిమిటేషన్ చేయాలి అంటే ఏ స్థాయిలో ఈ ప్రతి రాష్ట్రానికి ఒక ఫ్యాక్టర్ అంటే 345 పెంచితే కనుక 1.5615 అవుతుంది. అవునండి. అవును. ఆ 1.5615 తో మల్టిప్లై చేసి ఇప్పుడున్న స్థానాలని 1.5615 తో మల్టిప్లై చేసి ఏ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయో అన్ని పెంచేస్తే ఆ సమతుల్యం అనేది కంటిన్యూ అవుతుంది. కానీ ఇదంతా కేంద్రం ఆలోచించాలి. కేంద్రం కాదు ఆలోచించాల్సింది. దక్షిణాది ముఖ్యమంత్రులు ఆలోచించాలి. కేంద్రం ఎందుకు ఆలోచిస్తారు? కేంద్రం ఆల్రెడీ నిర్ణయం తీసుకుంది. మేము 848 చేస్తాము. ఆంధ్రప్రదేశ్ దక్షిణాది వాళ్ళ సీట్లు తగ్గిస్తామని కాదు, ఆ స్థాయిలో పెంచము, గణనీయంగా యూపీ బీహార్ సీట్లు చాలా పెంచుతాము అని. అవునండి. అవును. సో చూద్దామండి మరి వీటిపై రియాక్షన్స్ ఎలా వస్తాయో. ఆల్రెడీ స్టాలిన్ గారు తీసుకున్నటువంటి ఇనిషియేషన్ కానీ ఆ తర్వాత పరిణామాలు కానీ చూద్దాం సార్. నేను చెప్పిన ఈ ఫార్ములాని ఒక హిందీ ఛానల్లో నేను ఈ ఫార్ములా చెప్తే నాకు ఒక కాంగ్రెస్ ఎంపీ ఫోన్ చేసి అభినందించారు. చాలా అసలు చాలా అప్రిషియేట్ చేశారు. మీరు ఏం చేస్తారు ఏంటి అని. అంటే ఈ ఫార్ములా గనక ఎవరు కాదనలేని ఫార్ములా. ఒకటి ఆప్షన్ ఏమో ముందు డీలిమిటేషన్ అవసరం లేదని అంటున్నారు. రెండో ఆప్షన్ ఏంటంటే చేస్తే ఇలా చేయాలంటున్నారు అని నా ఛానల్ వాళ్ళ దగ్గర నంబర్ తీసుకొని నాతో ఒక పావు గంట సేపు మాట్లాడారు. సూపర్ సార్, సూపర్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.